మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఐగుప్తీయులు ఇజ్రాయెల్ జనాంగాన్ని అణిచివేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఎంత అణిచివేసినా కానీ అంతకంతకు హిబ్రీయులు లేదా ఇజ్రాయేలీలు హెచ్చించబడటం మనం చూడవచ్చు, వ్యాప్తి చెందుతూ ఉంటారు. దీన్ని మనం కొత్త నిబంధనలో సంఘానికి గనక మనం ఆపాదించి చూస్తే, కంపేర్ చేసి చూస్తే, సంఘాన్ని కూడా ఆది సంఘాన్ని మరి ప్రధాన యాజకులు, అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, రోమా గవర్నమెంట్ అణిచివేద్దామని చూస్తూ వస్తుంది. అయితే దేవుడి దక్షిణ హస్తము ఆ సంఘానికి, ఆది సంఘానికి తోడుగా ఉండడం బట్టి ఎంతగా అణిచివేయబడిన వాళ్ళు, ఎంతగా ఆది సంఘం మీద హింస చెలరేగినా అంతకంతకు సంఘం ఏమైంది, వ్యాప్తి చెందుతూ వచ్చింది. అలాగే మన పర్సనల్ లైఫ్ని మనం ఆపాదించుకుని చూస్తూ ఉంటే, శరీరము మన మీద ఎంతగా దాడి చేసిన, అంటే నేత్రాశ, శరీరాశ, జీవభ్రమము, అలాగే అపవాది మనల్ని ఎంత దాడి చేసినా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే, మనం దేవునికి లోబడితే అంతకంతకు మనం ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటాం. శరీరానుసారమైన మనస్సు మీద ఆత్మానుసారమైన మనసు కలిగి మనం అంతకంతకు ఆత్మీయంగా మనం ఏమవుతాము, డెవలప్ అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే పౌలు కూడా తన పరిచర్యలో తనకు కలిగిన హింస కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఎందుకు కలిగింది అని అంటాడంటే, ఇంకా సువార్త వ్యాప్తి చెందడానికి అది కలిగింది అని అంటాడు. అలాగే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనంలో మనము చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అని రాస్తుందండి. అంటే ఎంతగా హింస దేవుని పిల్లల మీద చెలరేగితే, ఎంతగా అణచివేత ధోరణి దేవుని పిల్లల మీద, సంఘం మీద లోకము ప్రదర్శిస్తే అంతకంతకు వాళ్ళు, దేవుని పిల్లలు లేదా దేవునిలో ఉన్నవాళ్ళు అంతకంతకు ఏమవుతారు, వ్యాప్తి చెందుతూ ఉంటారు. దేవుని వాక్యం అంతకంతకు ప్రబలమై వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆత్మానుసారంగా కూడా మనం ఎంతగా శోధించబడితే అంతగా మనం ఏమవ్వాలి, ఆత్మీయంగా ఇంకా పట్టుదల కలిగి ఎదగాలి. అలాగే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఎంతగా అణచివేయబడాలని మనల్ని చూసిన అంతకంతకు మనం ఏమవుతాము, హెచ్చించబడుతూ ఉంటాము. నేత్రాశ, శరీరాశ, జీవడమము మన మీద పనిచేసిన కొలది, అది మనల్ని అణిచివేద్దామని చూసిన కొలది అంతకంతకు మనం ఆత్మానుసారంగా మనం ఏమవ్వాలి, జీవిస్తూ ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.